ఎట్లా ఉంది బాబాయ్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన ప్రస్తుతానికైతే సాటిస్ఫాక్షన్ ఉన్నదండి. ఏ విధంగా? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గత పరిపాలన అంతా రాష్ట్ర విధ్వంసంలో ఉన్నది. అలాగే ఇప్పుడు చేరుకుంటుంది. ఈ ఈ చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత మనం 5 ఇయర్స్ టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు నా వరకు వదిలే నాకు ఏజ్ అయిపోయింది. యూత్కి పనికొచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఇది. ఇప్పుడు నాకు 60 వచ్చేస్తుంది. శాంక్షన్కి న్యూ శాంక్షన్కి ఎప్పుడు జారీ చేస్తారో నాకు తెలియదు. అప్పుడు పెట్టుకోమన్నారు. ఆ తర్వాత సంగతి నా మనవలకు నా పిల్లలకి పనికొచ్చిన ప్రభుత్వం ఇది. 100% కూటమి ప్రభుత్వం రాబోయే భావితరాలకి ఫ్యూచర్ నిలబెట్టే ఒక ప్రభుత్వం. ఈ 9 నెలల్లోనే ఎన్నో డెవలప్మెంట్లు చూపెడుతున్నారు. మాకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చారు. ఏమండి ఇప్పుడు నాకు చేయూత ఇంకేటి శాంక్షన్ అవ్వకపోయినా పెన్షన్ శాంక్షన్ అవ్వకపోయినా అడ్మినిస్ట్రేషన్ వరకు నో ప్రాబ్లం. వెరీ గుడ్. రోడ్లు ఎట్లా ఉంది సార్? గతంలో ఎట్లా ఉండేది, మొత్తం రోడ్లు ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి సీటింగ్ విషయంలో బట్టి అన్నింటిలో ఈ కుటుంబ ప్రభుత్వం నా వరకు 100% సక్సెస్. గతంలో ఎట్లా ఉండేది రోడ్లు? గతంలో అసలు మరి నభూతో నా భవిష్యత్తు డెవలప్మెంట్లో ఇంకా ఆ సమయం ఉంటే ఇంకా మనం ఇంకా రోడ్డు కాదు ఏమి అవ్వదు. డెవలప్మెంట్ అని జీరో. ఏవో సంక్షేమం కొంతమంది సంక్షేమం అందరూ కూడా డెవలప్. ఇప్పుడు 8 నెలలు కూడా పర్లేదు. 5 సంవత్సరాలు 8 నెలలు బెటర్ అండి. సార్ ఇప్పుడు ఇసుక చూసినట్లయితే గతంలో దొరకలేని పరిస్థితి, చాలా మంది కూలి పనులు కూడా వెళ్తున్నారు. ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, ప్రతి ఒక్క పనులకి వెళ్తారు. చాలా మంది ఉంటారు కదా, మేస్త్రి లేబర్ సాటిస్ఫై అవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రావడం వల్ల ఇసుక దొరుకుతుంది, పనులు దొరుకుతున్నాయి. మా కంపెనీలో నేను సెక్యూరిటీగా చేస్తున్నాను. వాళ్ళంతా సాటిస్ఫై. గతంలో ఎట్లా ఉండేది? గతంలో నాశనమే. గతం గురించి అనకూడదు. గతం అంటే ఎన్టీ రాకముందు ఎలా ఉండదు అలా ఉన్నది. టీడీపీ గవర్నమెంట్ ఫస్ట్ రాకముందు ఎలా ఉంది అలా ఉంది. అప్పుడు నేను యంగ్. సార్ ఇప్పుడు చంద్రబాబు మీద అయితే నమ్మకం ఉందా సార్? నమ్మకం ఉందండి. భావితరాలకు భవిష్యత్తు రాష్ట్రం బాగుపడాలి అంటే మరో 10 ఇయర్స్ అతను ఉండాలి. నా అభిప్రాయం. నా సంగతి వదిలేయండి. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగానే ఉంది. ఏ విధంగా అంటారు సార్? గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? రోడ్లు వేస్తున్నారు. మా ఇంటి దగ్గర కూడా కొన్ని సిమెంట్ రోడ్లు వేశారు. నెక్స్ట్ ఐటీ పరిశ్రమ విశాఖపట్నానికి తరలి వస్తే హైదరాబాదులో ఉన్న మన ఐటీలో పనిచేస్తున్న ఆంధ్రులు అందరూ విశాఖపట్నం వస్తే మనకి రెవెన్యూ పెరుగుతుంది, ఎదుగుదల ఉంటుంది. ప్రజలకు ఏమైనా సాయం చేద్దామన్నా రెవెన్యూ కావాలి. ఆ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగ కల్పన. మన ఆంధ్రాలో ఉన్న ఎన్నో వేల మంది హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. అది మన పక్క రాష్ట్రానికి లాభపడింది. మన రాష్ట్రానికి లాభం కావాలంటే అక్కడ ఉన్న అందరూ మన ప్రాంతానికి రావాలి. తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, పిల్లల దగ్గర ఉండాలి, తల్లిదండ్రుల సేవ చెయ్యాలి. ఈ గవర్నమెంట్ లో జరుగుతుందని నమ్ముతున్నారు కదా సార్? చంద్రబాబు నాయుడు ఒక డెవలప్. నేను రావాలి అన్నాను. వస్తుంది అన్న ఆకాంక్ష పెట్టుకోవడం తప్ప మనం ఏం చేయలేం. వాళ్ళు చేస్తే వాళ్ళకి మనకి మంచిది. గతంలో ఎట్లా ఉండేది సార్ రోడ్లు కానీ? గతంలో మా అబ్బాయి కోళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వాళ్ళకి రావాలని ఎంతో కోరుకున్నాను. అప్పట్లో పరిశ్రమలు లేక ఐటీ ఇండస్ట్రీ లేకపోవడం వల్ల నా పిల్లలు నాకు దూరం అయ్యారు. వస్తారేమో అని ఆశపడుతున్నాను. ఇప్పుడు అవుతుంది అని. ఎందుకంటే హైదరాబాద్ ఐటీ పరిశ్రమ డెవలప్ చేయడానికి కొంతవరకు ఉంది, లేదు అని ఎవరు అనలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇండియాలో ఎవరేం చేశారో తెలియదు కానీ ఐటీ పరిశ్రమ హైదరాబాద్ వెళ్ళి ఫారెన్లో సెటిల్ అయిన అందరూ కూడా సానుభూతి తెలియజేశారు. కుటుంబాలు చూడక్కర్లేదు. ఇక చంద్రబాబు గారు అందరూ వదిలేస్తారు. ఇంకా వేయకుంటానా కొడాలి నాటి గారిని, నానిని, అంబటి రాంబాబుని, ఇక పేర్లు నానిని వీళ్ళు వేయకుండా ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు చంద్రబాబు? మేము ప్రజలు తిడుతున్నాం చంద్రబాబుని అని లేట్ చేస్తున్నారని. యాక్షన్ తీసుకోమనండి వాళ్ళ మీద. మీరు అమ్మాయి రోజాని మీరు ఇచ్చమని దానికి చాలా ఇది ఉంది అని చెప్పరు. ఓకే సార్ రోడ్లు ఎట్లా ఉంది? రోడ్లు కూడా బాగున్నాయి, పర్వాలేదు. ఎట్లా ఉండేది? అప్పుడు కొద్దిగా బాగున్నాయి. చంద్రబాబు మీద అయితే నమ్మకం ఉందా? డెవలప్ చేస్తారని? డెవలప్ చేస్తున్నాం. అందుకే వాడికి 11 సీట్లు వచ్చాయా? అది వస్తాయా ఏంటండి? వాడు పోవడం కారణం ఏంటంటే భూముల మీద వాడు ఫోటో వేసుకున్నాడు. పొలాల మీద నీ పట్టం నీ ఇంటి భూమి నా ఫోటో వేటి, దాని మీద రైతులంతా అసహించుకున్నారు. ఏంటి చేశారు? అందులో వీళ్ళు చేసే దుర్మార్గాన్ని వాళ్ళు సపోర్ట్ చేశాడు చాలా జగనం. అంతే తెల్లగా అయింది. లేకపోతే వాడనుకో అమ్మఒడి బాలవాడి ఒంటరి మాడి తింటరి మాయలకి ఇచ్చేస్తాను అనుకొని చేసాలు ఓట్లు పడిపోయి అనుకున్నాడు. కానీ వీళ్ళ వల్ల అవ్వలేదు. ఓకే.
సార్ చంద్రబాబు డెవలప్ చేస్తారు, ప్రతి పరిశ్రమలు తీసుకొని వస్తారని నమ్ముతున్నారు. నమ్ముతున్నాం, చేస్తారని గ్యారెంటీ ఉంది. ఎన్డీ ప్రభుత్వం కొలటం వల్ల సహకారం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఓకే. సార్ గతంలోని ఇసుక దొరకకుండా చాలా మంది పనులకు వెళ్ళకుండా ఉండేవారు. ఇప్పుడు ఫ్రీగా పని చేస్తున్నారు, ఇసుక దొరుకుతుంది ఫ్రీగా. ఇంకా ఈ తెలుగుదేశం ఇంకా మాయ చేస్తారు. ఇంకా కొంతమంది లీడర్లు హంగామా చేస్తున్నారు. దాన్ని కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సార్ టోటల్గా అయితే చంద్రబాబు పరిపాలన బాగుందంట. బాగుంది. ఈ ప్రతిపక్షం వల్ల కొడుతాడు. ఆనాడు చంద్రబాబు నీ ప్రతిపక్షం లేదు, నీ 5 సీట్లు నేను కొనేస్తే నీ ప్రతిపక్షం లేదు, వీడు ప్రతిపక్షం నిలగొడుగుతున్నాడు. వీడు సిగ్గుందా? అది అవకాశం లేదంటారా? ఎవరు ఎలాగిచ్చేస్తారు? మినిమం 18 సీట్లు ఉండవు ప్రతిపక్షానికి, ఎలాగిస్తారు? ఇప్పుడు దాకా మోడీ కాపాడుకొని ఉన్నాడు ఎవరిని? జగన్ని. మరి ఇప్పుడు ఎలా చేస్తాడో మోడీ తెలియదు. లేదా ఈరోజు కోర్టు గిట్టింగ్ ఉన్నాడంటే సామాన్యుడు ఏదో కోర్టుకి వెళ్ళకపోతే ఆడ అరెస్ట్ వారెంట్ పంపిస్తారు. ఇటు 4 సంవత్సరాలు కోర్టు గిట్టింగ్ అవ్వలేదు. ప్రభుత్వం ఏడు చేస్తుంది, పోలీసులు ఏడు చేస్తున్నారు. పోలీసులు బట్టలు ఇప్పు కొడతానన్నాడు, ఈరోజు పోలీసులు ఊరుకున్నారు, ఏడు చేస్తున్నారు. అదే సామాన్య ఏడు అంటే లోపల వేసేస్తున్నారు. మరి ఆ పోలీసులు సిగ్గు లజ్జ లేదేమో. ఆడు సబ్బు తిని ఫాలో అవుతున్నాడే అనుకుంటున్నాం. ఓకే. గత ప్రభుత్వం అయితే చాలా బెటర్ అండి. గతంలో ఎట్లా ఉండేది సార్ రోడ్లు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుందండి. రోడ్లు వేస్తున్నారండి ఇప్పుడు. గతంలో ఎట్లా ఉండేది? అసలు గొతుకులో ఉండేయండి, కదలలేకపోయేవారు. పరిపాలన ఎట్లా ఉండేది సార్? గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు కొద్దిగా దౌర్జన్యాలు అవన్నీ ఉండేయండి. ఇప్పుడు శాంతి భద్రత శాంతి ఫ్రీగా ఉందండి. సార్ ఇప్పుడు గతంలో చూసినట్టయితే ఇసుక ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. ఇస్తున్నారు. గతంలో ఇసుక దొరకకుండా చాలా ఇబ్బంది పడేవారు. అవునవును. దాని మీద మీ అభిప్రాయం? బాగానే ఉందండి. ఇసుక ఫ్రీగా బాగానే ఉంది. గత బస్సులో 7,500 తీసుకొస్తారు ఒక ట్రాక్టర్. ఇప్పుడు ఫ్రీగా అంటే ఓన్లీ లోడింగ్ ఛార్జీ తీసుకుంటున్నారండి. ఇసుక ఫ్రీ సప్లై చేస్తున్నాడు. పర్లేదండి, ఇప్పుడు అన్ని విధాలుగా పర్లేదు సార్. పిల్లలకి జాబులు వస్తున్నాయి. గత 5 సంవత్సరాల పిల్లలకి జాబులు లేవండి. మెయిన్ రోడ్లు బాగాలేదు, ఎడ్యుకేషన్ పూర్తిగా వెనకబడిపోయింది. అమ్మఒడి వేస్తున్నాడు. అమ్మఒడి వచ్చారు సార్. ఎవరి పిల్లలకి అంటారు కదండి. అమ్మఒడి ఏమవసరం లేదు సార్. పబ్లిక్ సార్ ఇప్పుడు హాస్పిటల్స్ కావాలి, ఫస్ట్ ఫ్రీ హాస్పిటల్స్ కావాలి. వైద్యం బాగుంటే రాష్ట్రం బాగుపడుతుందండి. ఏలూరు ప్రాజెక్ట్ పూర్తిగా నష్టం చేసేసాడు. ఇప్పుడు భయం చేస్తున్నారు. పెద్ద అయినా పర్లేదండి. జనసేన నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ పర్లేదండి. బెటర్ నాయకుడు. సార్ ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యము చాలా కల్తీగా, చాలా ఎక్కువ రేటుగా చాలా మంది చనిపోయేవారు. అవును. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పర్లేదండి. బ్రాండెడ్ దొరుకుతాయండి. మంచి మందు దొరుకుతుంది. హెల్త్ డిస్టర్బెన్స్ ఉండదు. ఏ బ్రాండ్ కావాలో దొరుకుతుంది. అదంతా ఎవడెవరు ఇక్కడ డబ్బు ఇస్తాడో వాడికి ఇచ్చేవాడు అతను. గతంలో ఎట్లా ఉండేది సార్? అదంతా స్పిరిట్ అండి. స్పిరిట్ ఎక్కి అమ్ముకునేవాడు అండి. ఆడి సొంత వ్యాపారం. గతంలో సార్ అవును. వైఎస్ఆర్ గవర్నమెంట్. ఇప్పుడు పర్లేదండి. బ్రాండెడ్గా దొరుకుతున్నాయి. ఇప్పుడు అందరూ ఫ్రీగా తాగుతున్నారు. ఎవడిష్టం కొనుక్కుంటున్నాడు. బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. మరి పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నాడు, అమరావతి చేస్తున్నాడు, పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పర్లేదండి. టోటల్గా అయితే నమ్మకం అయితే ఉంది కదా సార్ చంద్రబాబు? 100% నమ్మకం ఉంది సార్. పిల్లలకు ఉద్యోగాలు వస్తే మంచిదండి. ప్రైవేట్ ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరు లేదండి. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. మనం ఊహించకూడదండి. పర్లేదండి. నేను ఆల్రెడీ ఆర్మీలో సర్వీస్ చేస్తున్నా. అయినా కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది కూటమి రావడం వల్ల. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్. మా పవన్ కళ్యాణ్ అన్న పరిపాలన మాత్రం బాగానే ఉంది. నేను కూడా చాలామందికి అడిగాను ఎలాగుంది ఇప్పుడు అని సార్. అందరూ కూడా చాలా సాటిస్ఫై. మాకు మొదటి నుంచి మేము చంద్రబాబు, మాది శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం. మాది శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం. అక్కడ మా పరిపాలన బాగుంది. గతం ఇప్పుడు బాగుందండి. నేను ఇప్పుడు సెలవు వచ్చాను, ఆర్మీలో ఉన్నాను, ఇంకో సర్వీస్లో ఉన్నాను. అయినా కూడా ఐఎమ్ వెరీ సాటిస్ఫై. చాలా బాగుంది. చాలా చాలా నమ్మకం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా నమ్మకం. నరేంద్ర మోదీ మా ఇండియన్ ఆర్మీకి ఫుల్ సపోర్టు. చాలా బాగుందండి. గతంలో కాంగ్రెస్ పరిపాలన కంటే ఇప్పుడు మాకు మొదటి నుంచి మాకు మన ఆంధ్రాలో మా టీడీపీ, సెంట్రల్లో బీజేపీ. నేను చిన్నప్పటి నుంచి
నాకు పరిశ్రమలు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి సార్. గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఆ, అన్నీ వస్తున్నాయి. ఆ. ఏమనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా ఉందండి, మనస్ఫూర్తిగా చెప్తాను. మిగతా వాళ్ళ విషయము నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. ఎందుకంటే నేను ఉంది కదా సార్, నేను ఒక చాలా చాలా ఫుల్ ఎవరి మీద అంటారు? ఎవరి మీద? రెండు పార్టీల మీద కొంటాను. మాది పల్నాడు జిల్లా అమరావతి మండలం విగణపురం గ్రామం. సార్ మీరు మిర్చి ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు? 15 సంవత్సరం చేస్తున్నాను నుంచి ఏసీలో కాయల్లో పుల్లుగా ఉంటాను, రేటు డౌన్ అయిపోయింది. దానివల్ల ప్రాబ్లం ఏమడదు, వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. 30 గంటలు 10 గంటల ప్రయోజనం దిగుబడి వస్తుంది. నీళ్ళు ఏముందంటే నీళ్ళు కూడా దానివల్ల దిగుబడి తగ్గింది. 5 గంటలు 6 గంటలు 7 గంటలు 10 గంటల లోపల నీళ్ళు. ఇది నలుగురు ప్రాబ్లం అనేది వేడు. అంటే ఇప్పుడు కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ మద్దతు ధర 11,500 ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. బాగా అంటే అంత ముందర కాయ మేము ఇచ్చి మొత్తం ఎక్కువ పంట దిగుబడి ఎక్కువ వస్తాను. మరి ఏసీల్లో రైతు కొని పెట్టారు. దానివల్ల ఏసీల్లో సరుకులు ఉన్నబట్టి అంతవరకు 9 ఏళ్ళు 8 ఏళ్ళ రకం చూస్తున్నారు. ఆర్మూరు సంగమం ఇవన్నీ 9 ఏళ్ళు 10 నుంచి 10 ఏళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు 3 ఏళ్ళున్నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాన్ని బట్టి 3.5 గంటకి వస్తుంది. తేజాలు అంటే తేజాలు 13 ఏళ్ళు కొంటున్నారు ఇప్పుడు. సరే, ఇలా మొన్న చంద్రబాబు నాయుడు గారు పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు ఎందుకు బాగానే ఉందండి. బాగానే ఉందండి. సరే, ఈ గవర్నమెంట్ వచ్చిన ఎలా ఉంది పరిపాలన? ఎలా బాగానే ఉంది. ఎప్పుడు అందరూ అందరూ తెలుసుగా ఆయన బయటపెట్టిగా జగన్ గారు చెప్పించుకోవాలి. మన చెప్పే మన శ్వాసలుగా అన్ని ఆయన వచ్చిన వాళ్ళకి ఈ రోజు రోడ్లు గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా? రోడ్ల అప్పుడే మర్చిపోయాడు. ఆ పథకాలు పెట్టాడు, అమ్మ కూడా పెట్టాడు, క్వార్టర్ చేశాడు. దానికి సరిపోయి ఇప్పుడు ఆరోగ్య డబ్బులు డబ్బులు ఇస్తున్నారు. 100 రూపాయలు తాగుతున్నారు. కామనే కదా తాగేది. అది ఏంటంటే మామూలుగా తాగేది ఖర్చు అయ్యేది 100 రూపాయలతో బయటపడిపోతున్నాడు. అంటే మంచి మంది దొరుకుతుంది సార్? మంచి మంది కాస్ట్లు గతంలో పిచ్చి మంది వేశారండి. 10 పిచ్చి మంది వేసి రోగాలు. సరే, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అప్పుల పాలు అంటే మాట్లాడదామని పశ్చిమ చూస్తున్నాడు అన్ని చూపించి అన్ని చేశాడు. ఆయన కేసు ఆయన చేయించాడు, తెరిచాడు. 150 సీటుకి 11 సీట్లు పరిమితం చేశాడు ఆయన. మరి అమరావతికి నిధులు ఇవ్వటంపై మీకు ఎలా ఉంది? బాగా ఉందండి. ప్రవీణ్ గారు భాష ప్రవీణ్ గారు బాగా చేస్తున్నాడు. అన్ని ఆడకుండా మనకు సాధ్యమైనది. ఆడకుండా మా సాధ్యం. ప్రతిపక్షాలు చేయటం అది సాధ్యం. అది జనాలు చూస్తారండి, జనం చూస్తున్నారు కదా.